తెలంగాణపై మోంతా తుఫాను ప్రభావం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ సరిహద్దుగా ఉన్న జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆ సమయంలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్టు సూచించింది. వర్షాల నేపథ్యంలో 2 రోజులు రైతులు అప్రమత్తంగా ఉండాలంటున్న హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో మా కరెస్పాండెంట్ రవిచంద్ర ఫేస్ టు ఫేస్. తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అయితే మోంతా తుఫాను ప్రభావం తెలంగాణ జిల్లాల్లో ఏ విధంగా ఉంటుంది, కురుస్తున్న వర్షాల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఇప్పుడు తెలంగాణ వాతావరణ శాఖ మెట్రాలజిస్ట్ శ్రీనివాసరావు సార్ ఉన్నారు, వారిని తెలుసుకుందాం. సార్, అంటే ఏ విధంగా తెలంగాణ జిల్లాల్లో మోంతా తుఫాను ప్రభావం ఏ జిల్లాలకు ఉంది, దాని ప్రభావం ఎలా ఉంది? మనకి ఒక 4 రోజులు బట్టి ఈ ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. అది బలపడి ఈరోజు నిన్న రాత్రి నాటికి తుఫాన్గా కూడా మారింది. ప్రస్తుతం అది మనకి కాకినాడకి ఆగ్నేయంగా ఒక 570 కిలోమీటర్స్ దూరంలో కేంద్రీకృతమైంది. ఇది రేపు ఉదయానికి ఇలా నార్త్ వెస్ట్ డైరెక్షన్లో ప్రయాణం చేస్తూ మరింత బలపడి రేపు ఉదయానికి తీవ్ర తుఫాన్గా కూడా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. తదుపరి ఇది మనకి తెలంగాణకు ఆనుకుని వెళ్తుంది కాబట్టి తెలంగాణలో కూడా ఈశాన్య తెలంగాణలోని జిల్లాలు అలాగే మనం ఇప్పుడు రేపు చూసుకున్నట్టయితే రేపు ఆరెంజ్ వార్నింగ్ పెట్టడం జరిగింది కొన్ని జిల్లాలకి. ఏదంటే మనకి జయశంకర్, భూపాలపల్లి, ములుగు, ఈ భద్రాద్రి కొత్తగూడెం ఈ ప్రాంతంలో 3-4 జిల్లాలకి ఆరెంజ్ వార్నింగ్, మిగిలిన నార్త్ తెలంగాణలోని అన్ని జిల్లాలకి అలాగే మన మహబూబాబాద్, వరంగల్ ఈ జిల్లాలన్నిటి కూడా ఎల్లో వార్నింగ్. ఎల్లో వార్నింగ్ అంటే 7 నుంచి 12 సెంటీమీటర్ల వరకు వర్షపాతం పడే అవకాశం ఉంటుంది. ఆరెంజ్ వార్నింగ్ పెట్టిన జిల్లాల్లో మనకి 12 నుంచి 19 సెంటీమీటర్ల వరకు ఆ జిల్లాల్లో వర్షపాతము, అలాగే విండ్ స్పీడ్ కూడా అక్కడ 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంటుంది. మోంతా తుఫాన్ ప్రభావం ఎన్ని రోజుల వరకు ఉంటుంది సార్? ఇది రేపు మనకి ఎక్కువగా ఉంటుంది. రేపు ఎక్కువగా ఉన్న తర్వాత అది ఇలా నార్త్ వెస్ట్గా మూవ్ అయిపోయి మనకి మధ్యప్రదేశ్లో ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ప్రాంతానికి చేరుకుంటుంది. అప్పుడు మనకి ఇంకా ఓన్లీ నార్త్ తెలంగాణలోని 3-4 జిల్లాలు అంటే ఆదిలాబాదు, కొమరంభీము, ఈ జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల ఇలా నార్త్ తెలంగాణలోని 5-6 జిల్లాల్లో కొద్దిగా మనకి భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మనకి రేపు సిటీలో కూడా మోడరేట్ నుంచి ఇంచుమించుగా హెవీ రెయిన్ వరకు సిటీలో కూడా రేపు రాత్రి నుంచి ఎల్లుండి తెల్లవారుజాము లోపల అంటే ఈ తీరాన్ని దాటేటప్పుడు ఈ అవుటర్ బ్యాండ్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి. అవి కొన్ని 100 కిలోమీటర్ల వరకు కూడా వ్యాపిస్తాయి. సో దానివల్ల మనకి సిటీలో కూడా రేపు మనం ఎల్లో వార్నింగ్ పెట్టడం జరుగుతుంది. ఇది మొత్తానికి తెలంగాణలోని కొన్ని జిల్లాలకు ప్రభావం ఉండే మోంతా తుఫాన్ ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు, భూపాలపల్లి కావచ్చు, ఆ విధంగా కొన్ని జిల్లాలకు ఆంధ్రప్రదేశ్ నుంచి సరిహద్దు ఉన్నటువంటి జిల్లాలకు ప్రభావం ఉంటుంది. అంతేకాకుండా ఇప్పటికే నైరుతి ఋతుపవనాలు తెలంగాణలో ముగిసింది. ఆ తర్వాత ఈశాన్య ఋతుపవనాలతో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయి. రేపు ఎల్లుండి రైతులు కూడా జాగ్రత్తగా ఉంటే బెటరు అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కమిషన్ బ్రహ్మనాయుడుతో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.